ఈ అంటరానితనం అనేటటువంటి ఎందుకు వచ్చింది అంటారు. అంటరానితనం అనేటటువంటిది ఎక్కడ మొదలైంది? ఎక్కడ మొదలైంది? రాజు దగ్గర మొదలైందా, బ్రాహ్మణుడి దగ్గర మొదలైందా, శూద్రుల దగ్గర మొదలైందా, వైశ్యుల దగ్గర మొదలైందా? చెప్తాను మీకు. పాతకాలంలో ఈ ఏమంటారు, టాయిలెట్కి వెళ్ళే ఇష్యూ చూసారా? బయటికి రోడ్ల మీదకి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు రకరకాల. అది శుభ్రం చేసేవాళ్ళు. వాళ్ళకి రకరకాల రోగాలు చెప్పి వీడే కొంచెం దూరం కట్టి పెట్టంటారా అన్నారు. అంటరాని వాడి కింద చేశారు వాడిని. పాపం వాడి కొడుకులు వాడు ఉద్యోగం చేసుకుంటారో, పిల్లలు మనం తండ్రి ఏం చేస్తే పిల్లాడు అదే నేర్చుకుంటూ ఉంటాడు. అందుకని అట్లా వచ్చారు. కొంతమంది ఏమో జంతువులను చంపి చర్మం వాళ్ళు చేసేవాళ్ళే. వాళ్ళని ఒక బాలవారు ఏదో అన్నారు. మాదిగా అంటే ఒక రకం, మాల అంటే ఒక రకం. ఈ వీళ్ళని దీంట్లో చేర్పించారు వాళ్ళు. అంతేగాని ఇవాళ మనకునే మనవరు ఒక మాలతనం మాదిగతనం ఇట్ బికమ్ మినిస్టర్. ఆయన గుడికి వెళ్తే కాదంటారు ఎవరు? అనమని చెప్పండి వాళ్ళని, చూస్తాను తీసుకెళ్ళి జైల్లో పెడతారు వాళ్ళని, పక్కా జైల్లో పెడతారు. అనమని చెప్పండి. వాకేట్ ఇస్తేహారా ఎవరు కొత్తగా ఈజ్ మినిస్టర్, ఇది మాల ఆయన గుడికి వెళ్తే రానిడా? శుభ్రంగా లోపలికి వస్తుంటే లోపలికి కూడా వెళ్ళటానికి కుదరదంటే కుదరదండి. వాడు అన్నవాడిని తీసి లోపల పడేయచ్చు. దే ఆర్ యాజ్ క్లీన్ యాజ్ అదర్స్. ఆ పని చేసేవాడు అంటే వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, రకరకాల రోగాలు వస్తాయని చెప్పి వాడిని దూరంగా అట్టిపెట్టారు తప్పితే అంటరానితనం అనేది లేదండి. ఇది మనిషిలో స్వార్థం పెరిగిపోయి ఎక్కడ మొదలైంది అది? ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్రెండ్ ఎక్కడ మొదలైతే దానికి ఒక డేట్ అంటూ లేదండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎటా పెరుక్కుంటూ వచ్చింది అంతే. మొదట్లో అన్నారు కొంచెం దూరంగా అట్టిపెట్టరండి అని. మనము అబ్జర్వ్ చేస్తారు లేదు, మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఆఫీస్లో ఉంటే కింద వాడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాడు, మీకు అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. మీరు కొంచెం లూజ్గా ఉంటే వాడు ఇంకా లూజ్గా ఉంటాడు. దిస్ ఇస్ బై నేచర్. అట్లాగే వీళ్ళు ఎప్పుడైతే ఎవరో కొంచెం దూరంగా పెట్టారో వాడికి ఆరోగ్యం వాళ్ళ రోగాలు స్ప్రెడ్ అవుతాయని చెప్పి దూరంగా పెట్టారు. అంతేగాని ఆ దూరంగా పెట్టేప్పుడు వాడిని ముట్టుకోకూడదా, దూరంగా పెట్టాలరా, వాడు నడిచిన చూడండి, వీళ్ళు నడిచే చూడండి, వాడు నడిచే నీళ్ళు చల్లాలి, నీళ్ళు చల్లితే శుభ్రం అవుతుంది. అది వీళ్ళ మనిషి చెప్తే ఇది పోను క్షత్రియులు బ్రాహ్మణులు ఇద్దరు కలిసి ఇది క్రియేట్ కొంత ఇచ్చేసేసి బాగా సొసైటీని డివైడ్ చేసి రూల్ చేశారు. డివైడ్ అండ్ రూల్ ప్రకారమే చేశారు, అంతకని ఏం లేదు. దట్స్ ఆల్. దిర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది కులం నిజం మాట్లాడే కులం అంటూ లేదండి. చేసే ఉద్యోగం బ్రాహ్మడికి కులం. ఇప్పుడు మా ఇళ్లలో మేము సత్యనారాయణ చేశాడు, బ్రాహ్మణుడు పిలుస్తాం అనుకోండి, ఇంకా టైం అవుతుంది, ఇంకా బ్రాహ్మణుడు రాలేదే ఉన్నట్ట. మేము కాదా బ్రాహ్మణం? మేము బ్రాహ్మణమే కదా. బ్రాహ్మణుడు రావటం ఏంటి? ఉపనయనం చేసిన మంగళవాడు రావాలి, ఇంకా మంగళవాడు రాలేదే, అప్పుడు బ్రాహ్మణుడు ఆలోచిస్తుంది, ఇంకా బ్రాహ్మణుడు రాలేదే అంటే మంగళవాడు బ్రాహ్మణుడు ఒకటేగా. డిఫరెన్స్ ఎక్కడుందండి? పురుడు చాకలు రావాలి, ఈ బట్టలు తీసుకెళ్ళడానికి చాకలు వస్తుంది, చాకలు రాలేదంటే రాలేదు. అంతేగాని అదో ఉద్యోగం వాళ్ళు వంశపారంపర్యం చేస్తున్న ఉద్యోగం. ఎందుకంటే నాన్న ఏం చేస్తే కొడుకు దాదాపుగా అదే చేస్తాడు. ఈ కాలంలో చదువులు వచ్చేసేసి నాన్న పని చేస్తే ఇంకా పైకి రావడానికి చదువుకుంటారు. కలియుగం అన్నంత మంచి యుగం ఇంతకుముందు లేదండి. దిస్ ఏ రాంగ్ థింగ్ దే ఆర్ స్ప్రెడింగ్. కృతయుగంలో రాముల వారు ఏం చేశారండి? భార్యని భార్యని అడవులు పంపించారు. దాని గురించి ఎక్కువ చెప్పరు. ఎందుకు పంపించాడు అనేది ఇప్పుడు నేను మాట్లాడితే బాగుండేది ప్రజల ముందర. నన్ను కొడతారు అందరూ కలిసి. మాట చెప్పిన ఐ నో వై హెస్ సెంట్ ఇట్, ఐ కెన్ టెల్ యూ వెరీ క్లియర్లీ. బట్ నేను రామాయణం నేను చదువుకోను ఏదో అందరూ వాల్మీకి రామాయణం చదివాంటారు అంతే. దాంట్లో పూర్తిగా చెప్పరు వీళ్ళు, పూర్తి చెప్పరండి. దాంట్లో వాల్మీకి చాలా కరెక్ట్ రాసి ఉండొచ్చు, చెప్పరు వీళ్ళు. అట్లాగే అంటే అన్ని యుగాల్లో కంటే కలియుగం బెస్ట్. ఎందుకంటే ఇవాళ స్త్రీకి స్వాతంత్రం వచ్చింది. కైండ్లీ నోట్, ద్వాపర యుగంలో స్త్రీకి స్వాతంత్రం లేదు, రాముల వర్గంలో స్త్రీకి స్వాతంత్రం లేదు. అసలు రాముల వారు కృష్ణుడు దేవుళ్ళు అంటానికి కారణం అంటే ఇద్దరు స్త్రీని రక్షించారండి. స్త్రీని రక్షించారు. ఎందుకంటే స్త్రీని రక్షిస్తే ఏంటంటే ఎట్లా ఉంటుందంటే చెప్తాను నేను మీకు. వీళ్ళు రామాయణంలో 14,000 మంది రాక్షసుల్ని గంటల్లో చంపేశాడు. అది అయ్యే పని కాదు, ఏ కాలమైనా ఒకటే. ఈయన 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. అందులో 13 ఏళ్ళు నిజంగా అరణ్యాలు ఉన్నాడు. ఇంకో ఏడాది సీతమ్మ వారిని రావణాసు పట్టుకుపోయినాడు. అది పక్కన పెట్టండి. వీళ్ళు ఈ 13 ఏళ్లలో గ్రామ కంప్లీట్ కంటే ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈ నెవర్ స్టేయింగ్ నా ఉద్దేశం. ఈ స్త్రీ మీద పురుష అత్యాచారం ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉంటాం. దాంట్లో బలం ఉన్నవాడు బలహీన వాడిని ఆడవాళ్ళు ఎత్తిపోవటం ఇది చేస్తూ ఉండేవాడు. వాడినే రాక్షసుడు అన్నారు. వాడిని చంపేశాడు. మగవాడికి ఎంత ఆనందం అంటే స్త్రీ వల్లనే మనిషి జన్మ, ఇప్పుడు నెక్స్ట్ జన్మ కానీ తను పునరుత్పత్తి జరిగి స్త్రీ ఉత్పత్తి చేస్తుంది. అందుకనే పెద్ద కొడుకు తండ్రి ఒకటే అని లెక్క.
దిస్ ద ఫస్ట్ సిగ్నల్ ఐ మీన్ ఏమంటారు దాన్ని, సైన్ ఆఫ్ దట్. అందులో తండ్రి కొడుకు బంధం, ఆ బంధం ఎట్లా ఉంటుంది, తండ్రి కొడుకు ఎంత బంధం ఉంటుందంటే చెప్పలేము అసలు. ఆ బంధం అంత బంధం ఉంటుంది, బయట కనపడదు. కానీ తల్లి పిల్లల బంధంగా షీ గివ్స్ లైఫ్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, టూ డిఫరెంట్ ఇష్యూస్. చాలా తమాషాగా ఉంటుంది అది.